తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్ళైంది. సో రాను 2.5 ఏళ్ల తర్వాత ఎన్నికల కోసం కాంగ్రెస్ కూడా ఆల్మోస్ట్ చాలా ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతున్నటువంటి గ్రౌండ్ వర్క్ మనకు కనిపిస్తూ ఉంది. బీఆర్ఎస్ కూడా ఇప్పుడు లీడర్స్ని చూస్తే వాళ్ళందరూ కూడా చాలా స్ట్రాంగ్గా కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు యాక్టివ్గా కనిపిస్తారు. ఇంకో పక్క కవిత కనిపిస్తున్నారు. ఇదే సమయంలో బీజేపీ కూడా తన మూలాల నుంచి రూట్స్ నుంచి తెలంగాణలో బలపడడానికి ఒక వినూత్న వ్యూహంతో రాబోతుంది. ఈసారి కంప్లీట్గా తెలంగాణలో ఉన్నటువంటి 119 నియోజకవర్గాల్లో ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు 19. సో ఈ 19 నియోజకవర్గాల మీద బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. సో ఈసారి బీజేపీ అధికారంలోకి రావడానికి అంటే ఎక్కువ సీట్లు గెలుచుకోవడానికి కాదు, తెలంగాణలో అధికారంలోకి రావడానికి ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాల మీద స్పెషల్ ఫోకస్ ఎలా పెట్టింది, సో ఎలా ఈసారి ప్లాన్ చేస్తున్న దాని గురించి డీటెయిల్ వీడియో ఈరోజు 4 PM పొలిటికల్ పాయింట్లో చూద్దాం. తెలంగాణ 2014లో వచ్చింది. 2014 ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 3 ఎన్నికలు జరిగాయి, 3 అసెంబ్లీ ఎన్నికలు. అవి 2014, 2018, 2023. ఈ 3 ఎన్నికల్లో గమనిస్తే బీజేపీ ఒక్క అర్బన్ ఏరియాస్లో ఎక్కువ కొంత పుంజుకుంటూ కనిపించింది. ఈ 3 ఎన్నికల్లో గ్రాఫ్ గమనిస్తే కొంత ఎవరైనా సరే బీజేపీ ఎంతో కొంత గ్రో అవుతుంది. వెస్ట్ బెంగాల్ లాంటి స్టేట్లను లాంగ్ టర్మ్ తీసుకుని వచ్చేటువంటి అవకాశం ఉందని ఖచ్చితంగా చెప్తారు. అయితే ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు ఏవైతే 19 ఉన్నాయో వీటిల్లో మాత్రం 3 జనరల్ ఎలక్షన్స్లో కనీసం ఒక్క సీటు కూడా బీజేపీ గెలుచుకోలేకపోయింది. మరి ఆ లెక్కేంటో ఇప్పుడు చూద్దాం. 2014 ఎలక్షన్స్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ అలాగే టీడీపీ, ఎందుకంటే అప్పటికి ఇంకా కొంత కొత్తగా స్టేట్ ఫామ్ అయినప్పటికీ కొంత ఆ స్టేట్ ఇన్ఫ్లుయెన్స్ అప్పటి వరకు ఉమ్మడి రాష్ట్రంగా ఉండడం వల్ల టీడీపీ కూడా ఎస్సీ రిజర్వ్డ్ 2 సీట్లు పొందగలిగింది. ఇకపోతే అప్పటికే ఉద్యమ నేత కేసీఆర్ ఉన్నారు కాబట్టి కేసీఆర్ని ఆల్మోస్ట్ ఆల్ అప్పట్లో అందరూ ఫాదర్ ఆఫ్ తెలంగాణ ఆ స్థాయిలో బాపు అని కీర్తించే స్థాయి ఉంది కాబట్టి బీఆర్ఎస్ ఆల్మోస్ట్ ఆల్ స్వీప్ చేసింది. 13 స్థానాలతో బీఆర్ఎస్ ఉంది. కాంగ్రెస్ వచ్చి 4 స్థానాలు, అంటే కనీసం బీజేపీ ఒక్క స్థానం కూడా గెలుచుకోలేకపోయింది. ఇది 2014 ఎలక్షన్స్లో ఉన్నటువంటి నెంబర్. 2018 ఎలక్షన్స్ గమనిస్తే కాంగ్రెస్ 2 సీట్లకు పడిపోయింది. బీఆర్ఎస్ ఆల్రెడీ రెండోసారి కూడా పవర్లోకి వచ్చింది కాబట్టి 16 సీట్లు, టీడీపీ 2 సీట్ల నుంచి 1 సీట్కి వచ్చేసింది. అంటే తెలంగాణ వాదం అన్నది, తెలంగాణ సెంటిమెంట్ అనేది చాలా బలంగా కేసీఆర్ వచ్చిన ఫస్ట్ టర్మ్లో కన్నా సెకండ్ టర్మ్లో ఉందని మనకు కనిపిస్తూ ఉంది. అందుకే టీడీపీ 2 సీట్స్ నుంచి 1 సీట్కి వచ్చింది. కాంగ్రెస్ కూడా 4 సీట్స్ నుంచి 2 సీట్స్కి పడిపోయింది. అంటే మైట్ బి 2014లో సోనియా గాంధీ ఇచ్చినటువంటి కొంత కాంగ్రెస్ సెంటిమెంట్ వర్కౌట్ అయ్యి ఉండొచ్చు గాక, ఏదేమైనప్పటికీ 2 ఎలక్షన్స్ గ్రాఫ్లో ఎక్కడా బీజేపీ మనకు కనిపించలేదు. పోనీ ఒక పక్కన బీఆర్ఎస్, ఇంకో పక్కన కాంగ్రెస్, ఇంకో పక్కన ఇప్పుడు 2023లో గమనించిన కాంగ్రెస్కి 14 సీట్లు, బీఆర్ఎస్కి 5 సీట్స్. అంటే ఓవరాల్గా చూసుకుంటే కనీసం 3 ఎలక్షన్స్లో కూడా బీజేపీ కనీసం 1 సీట్ను కూడా గెలుచుకోలేకపోయింది, మిగిలిన కాన్స్టిట్యుయెన్సీలో గెలుచుకున్న స్థాయిలో. సో ఈ మొత్తం రిజల్ట్ మీద క్లియర్ ఏంటంటే బీజేపీకి ఎస్సీ వర్గాల్లో ఏ మాత్రం కూడా ప్రజాదరణ లేదు. అలాగే ఇప్పటివరకు మనం ఉన్నటువంటి మిగిలిన పార్టీస్లో ఉన్నటువంటి స్ట్రాటజీస్ని కనుక మనం గమనిస్తే ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా రాజ్యాంగ విలువలు, సెక్యులర్ స్టేట్, అలాగే దళితులకి తాము చాలా స్ట్రాంగ్గా ఉంటామని, కామన్ మ్యాన్కి ఉంటామని చెప్పేసి కాంగ్రెస్ ఎప్పుడు అదే ప్రచారాలు చేస్తుంది. లీడర్స్ అందరూ కూడా యాక్టివ్గా దాని గురించే ఫోకస్ చేస్తారు. ఇకపోతే బీఆర్ఎస్ అయితే తెలంగాణ సెంటిమెంట్ని పట్టుకుంటుంది, కానీ బీజేపీ అనగానే ఎవరికన్నా గుర్తొచ్చేది హిందుత్వవాదమే. హిందుత్వ ఎజెండానో ఎక్కువగా అంటే డెవలప్మెంట్ కన్నా కూడా దాని మీద ఎక్కువ ఫోకస్ చేసినటువంటి బీజేపీలో లీడర్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ బీసీ వాళ్ళు లేకపోతే అగ్రకులాలు వీళ్ళే కనిపిస్తారు తప్ప మనకి ఎక్కడ కూడా ఎస్సీ నేతలు ఇప్పటి వరకు బలంగా ప్రజాదరణ కలిగినటువంటి నేతలు అయితే లేరు. సో ఈ నేపథ్యంలో బీజేపీలో బలపడడానికి లేటెస్ట్గా తాజాగా జరిగినటువంటి పార్టీ మీటింగ్లో బీజేపీ అధ్యక్షుడైనటువంటి రామచంద్రరావు ఒక కీలకమైనటువంటి మీటింగ్ పెట్టి దీని గురించి స్పష్టత ఇచ్చారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మనం గెలవాలంటే ఈ 19 నియోజకవర్గాల్లో గెలవడం తప్పనిసరి, అక్కడ ఫోకస్ పెట్టాల్సిందే, అక్కడ మన కార్యాచరణ ప్లాన్ మారాల్సిందే అని చెప్పి ఆయన పార్టీలో ఉన్నటువంటి సభ్యులందరికీ స్పష్టం చేశారు. సరే, ఇప్పుడు బీజేపీకి ఉన్నటువంటి ఛాన్సెస్ చూద్దాం. ఒక పక్కన బీఆర్ఎస్ ఇప్పుడు ఓడిపోయి ఉండొచ్చుగాక, కానీ ప్రతి పార్టీకి బీఆర్ఎస్కి కాంగ్రెస్కి తమ తమ బలాలు ఉన్నాయి. ఆ బలాలు కనుక గమనిస్తే ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, అలాగే మంత్రులు గడ్డం వినోద్, దామోదర్ రాజనరసింహ, వివేక్ వెంకటస్వామి వీళ్ళందరూ కూడా ఎస్సీ మంత్రులైన మంత్రులే. వాళ్ళకి
కేవలం ఎస్సీ అన్న కాడే కాదు, ఎస్సీ అనే దానితో సంబంధం లేకుండా సాధారణంగా కూడా ఉన్నటువంటి ఓటర్లలో కూడా వాళ్ళకి ప్రజాదరణ ఉంది. పోనీ బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ఎస్సీ గళాన్ని వినిపించడానికి వాళ్ళకి రిటైర్డ్ అధికారైనటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నారు. ఇంకా చెప్పాలంటే బల్కా సుమన్ ఉన్నారు, అలాగే మెతుకు ఆనంద్, గ్యాదర్ కిషోర్ లాంటి స్ట్రాంగ్ లీడర్స్ ఉన్నారు. మరి బీజేపీలో అట్లా చెప్పుకోవడానికి ఒక్క నేతైనా ఉన్నారా అంటే లేరు. అంటే ప్రజాదరణ కలిగి కొంత ప్రజల్లో కలిసి ఎంతో కొంత వీళ్ళున్నారు అని చెప్పుకోవడానికి కనీసం ఒక్క లీడర్ కూడా ఇప్పుడు బీజేపీలో కనిపించడం లేదు. అసలు ఓవరాల్గా బీజేపీ స్ట్రక్చర్నే తెలంగాణలో మనం గమనిస్తే బలమైన నాయకులు ఎవరంటే ఒకళ్ళిద్దరు పేర్లు, అటు కిషన్ రెడ్డి, ఇటు బండి సంజయ్, ఇంకొకళ్ళు ఒక ఇద్దరు ముగ్గురు పేర్లు, నలుగురు పేర్లు మినహాయించి మనకి ఓవరాల్గా బీజేపీలో చెప్పుకోవడానికి పట్టుమని ఎస్సీని పక్కన పెడితే, ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యూన్సీని పక్కన పెడితే 10 మంది లీడర్లు కూడా కనిపించారు. మరి ఈ నేపథ్యంలో బీజేపీ ఎటువంటి వ్యూహంతో వెళ్ళబోతుందంటే ఇక్కడ 2 స్ట్రాటజీస్ ఉన్నాయి. ఒకటి మనకి బీజేపీ లీడర్ సుందరయ్య గారు చెప్పిన ఒపీనియన్, అలాగే ఇంకొక స్ట్రాటజీ కూడా గమనిస్తే, ఒకటి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీలో అలాగే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నేతలు ఎవరైతే ఎస్సీ నేతలు ఉంటారో వాళ్ళు ఆల్రెడీ పార్టీ పట్ల అసంతృప్తితో ఉండి, అంటే పై క్యాడర్లో లేకుండా సెకండ్ అండ్ థర్డ్ శ్రేణిలో ఉన్నటువంటి నాయకుల్ని ఆకర్షించి బీజేపీలో తీసుకొచ్చే ప్రయత్నం చేయడం. ఎందుకంటే బీజేపీ సెంటర్లో పవర్లో ఉంది. ప్రతి ఎలక్షన్స్ వచ్చినప్పుడల్లా ప్రతి స్టేట్లో కూడా మెజారిటీ స్టేట్స్ గెలుచుకుంటా పోతుంది. కాబట్టి మేము అధికారంలో ఉన్నామన్నటువంటి ఒక అస్త్రంతో అట్లీస్ట్ టాప్ క్యాడర్ వాళ్ళు రాకపోవచ్చు, సెకండ్ థర్డ్ గుర్తింపు లేని నాయకులు అట్లీస్ట్ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు వర్క్ చేస్తున్నారు. కాబట్టి ఇటు కాంగ్రెస్ స్ట్రాటజీ, ఇటు బీఆర్ఎస్ స్ట్రాటజీ ఎంతో కొంత వాళ్ళు ఎలానే ఉంటారు. కాబట్టి వాళ్ళ ద్వారా కొత్త ఎస్సీ నేతల్ని, ఎస్సీ నేతల్ని తయారు చేస్తూ వాళ్ళ ద్వారా ప్రజల్ని ఆకట్టుకునేటువంటి ప్రయత్నాలు చేయబోతుంది. దాంతోపాటు సెకండ్ది ఏంటంటే, ఈ ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీస్ మిగిలిన జనరల్ బీసీ కానీ జనరల్ ఓసీ జనరల్ కాన్స్టిట్యుయెన్సీస్తో పోలిస్తే కొన్ని విషయాలు అభివృద్ధి విషయంలో వెనకబడి ఉన్నాయన్న అస్త్రాన్ని బీజేపీ వాడబోతుందని బీజేపీ బీసీ లీడర్ అయినటువంటి సుందరయ్య గారు ఈ సందర్భంగా చెప్పారు ఫెడరల్ తెలంగాణతో. ఆయన చెప్పిన పాయింట్ ఏంటంటే, హైదరాబాద్ నగరానికి దగ్గరగా ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీస్ కొన్ని డెవలప్ అయ్యాయి కాక అదేమి లీడర్స్ అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టడం వల్ల కాదు. నగరానికి దగ్గరలో ఉన్నటువంటి ఏ ప్రాంతమైనా సరే అభివృద్ధి చెందడం సహజం కాబట్టి ఆ క్రమంలో అభివృద్ధి చెందాయి. అలా కాకుండా వీటికి దూరంగా ఉన్నటువంటి ఎస్సీ కాన్స్టిట్యున్సీలో ఇప్పటికీ కొన్ని చోట్ల డ్రైనేజ్ ఫెసిలిటీస్ కానీ, వాటర్ ఫెసిలిటీ, ఎడ్యుకేషన్, హెల్త్ చాలా వాటిల్లో లేవు. సో మేము ఈ అభివృద్ధి మంత్రాన్ని మేము వస్తే ఖచ్చితంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ల విషయంలో కుట్ర చేస్తుంది, దళితుల్ని దూరం చేస్తుంది అంటుందో అటువంటివి ఆ అపోహల్ని తొలగించి అభివృద్ధి సూత్రం మీదే మేము ఖచ్చితంగా బీజేపీ అక్కడ గెలిచేలా ప్లాన్ చేస్తామని ఆయనైతే చెప్పారు. సో ఓవరాల్గా సినారియో అంతా చూస్తే మోడీ తెలంగాణకు వచ్చినప్పటి నుంచి రేవంత్ రెడ్డితో ఆయన కొంచెం సన్నిహితంగా మెలిగడం కావచ్చు, ఏదన్నా కావచ్చు, అప్పటి నుంచే బీజేపీ తెలంగాణ మీద స్పెషల్ ఫోకస్ పెట్టిందనే అంశం అయితే చాలా స్పష్టంగా తెలుస్తుంది. తర్వాత నితిన్ నబీన్ స్వయంగా ఇక్కడ పర్యటనలు చేయడం, పార్టీ ఆఫీసులు ఓపెన్ చేయడం, కార్యకర్తలకు బహిరంగ సభ పెట్టడం, మళ్ళీ వీళ్ళు ఎలా ఒక పక్కన కాంగ్రెస్ కూడా అదే రేంజ్లో ప్రోగ్రెస్ రిపోర్ట్లు ఇచ్చేటువంటి జిల్లా కమిటీ అధ్యక్షులు పెర్ఫార్మెన్స్ గ్రేడ్లు ఇచ్చే స్థాయిలో కాంగ్రెస్ కూడా అంతే హడావుడిగా సన్నద్ధమవుతూ ఉంది. ఈ సమయంలో బీజేపీ కూడా తమ వాళ్ళు ఎలా వర్క్ చేస్తున్నారు, ట్రాక్ రికార్డ్ ఇవన్నీ కూడా, అంటే వాళ్ళు ఎలా వర్క్ చేస్తున్నారు ట్రాక్ చేయడానికి కూడా చేసేటువంటి పద్ధతిని వస్తున్నామని అనౌన్స్ చేశారు. సో ఓవరాల్గా చూస్తే బీజేపీ కూడా ఎలా అయినా సరే కాంగ్రెస్ జాతీయ పార్టీ అయ్యుండి తెలంగాణలో ఎలా బలపడిందో ఆ వ్యూహాలన్నీ అమలు చేసి బలపడడానికి హిందుత్వవాదాన్ని వదిలి ఈసారి అంటే ఎప్పుడు ఏదైతే చెప్పుకుంటుందో అది కాకుండా ఏదైతే కాంగ్రెస్ పార్టీ కాన్స్టిట్యూషన్ ఇవన్నీ చెప్పిందో, రిజర్వేషన్స్ అని చెప్పిందో, రిజర్వేషన్స్కి బీజేపీ వ్యతిరేకం అవన్నీ అపోహలు తొలగించైనా, అలాగే దాంతోపాటు ఈ అభివృద్ధి మంత్రాన్ని ఫోకస్ చేసైనా ఏం చేసైనా, అలాగే ప్రత్యక్ష పార్టీ అది వాటికి ఆపోజిట్లో ఉన్నటువంటి పార్టీలు బీఆర్ఎస్ కాంగ్రెస్ నుంచి ద్వితీయ తృతీయ శ్రేణి నాయకులు లాక్కునైనా మొత్తానికి ఏది చేసైనా సరే ఈసారి బీజేపీ ఎస్సీ నియోజకవర్గ ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీస్లో బలపడడానికి, స్థానాలు గెలుచుకోవడానికి, అంటే 0 స్థానాల నుంచి మెజారిటీ గెలుచుకునే ప్రయత్నాలు చేస్తుంది. దాని ద్వారా అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడమే బీజేపీ ముందున్నటువంటి వ్యూహం. సో మరి బీజేపీ ఇప్పుడు ఇన్ని పర్యటనలు చేస్తూ, ఇన్ని మీటింగ్స్ పెట్టు, ఇన్ని స్ట్రాటజీస్ చేసిన సందర్భంలో మరి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచే అవకాశం ఎంత మేరకు ఉందని మీరు అనుకుంటున్నారో కామెంట్స్లో తెలియజేయండి.